టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా చారిత్రాత్మకమైన విజయం సాధించి మూడోసారి టీ20 విశ్వ విజేతగా నిలిచింది. దాంతో అందరూ ఆనందంతో మునిగిపోయారు. దేశమంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ ఆనందం మధ్య ఒక పెద్ద వివాదం చోటు చేసుకుంది. భారత స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు పూర్తిగా అందరినీ కూడా షాక్ కి గురి చేసింది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జట్టు సభ్యులందరితో కలిసి దిగిన ఫోటోలో గిల్ ఇన్స్టాగ్రామ్ షేర్ చేశాడు. అయితే ఆ టోర్నీలో హీరో సంజు శాంసన్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ గిల్ మీద విరుచుకుపడుతున్నారు. సంజుని కావాలనే ఫోటో నుంచి ఎడిట్ చేసి తొలగించారు అంటూ గిల్ పైన విమర్శలు గుప్పించారు. ఈ వివాదానికి ప్రధాన కారణం గిల్ సూర్యకుమార్ యాదవ్ షేర్ చేసిన ఫోటోల మధ్య తేడాలి. ఎందుకంటే సూర్య షేర్ చేసిన ఫోటోలో సంజు శాంసన్ వెనక భాగంలో కనిపిస్తుంటే గిల్ పోస్ట్ చేసిన ఫోటోలో మాత్రం సంజు అసలు కనిపించడం లేదు. అయితే సంజు సాధించిన విజయాలను చూసి ఇక గిల్ అసూయపడుతున్నాడు అంటూ కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే అట్లీస్ట్ ఆ కామెంట్స్ చూసైనా సంజు నా ఫోటోలో లేడు కదా, సారీ అని చెప్పి సంజు ఉన్న ఫోటోని తను షేర్ చేసి ఉండుంటే అసలు ఈ గొడవకి వివాదమే ఉండేది కాదు. కానీ అస్సలు సంజు ఫోటోని షేర్ చేయలేదు సరికదా, ఆ ఫోటోని మళ్ళీ హైలైట్ చేస్తూ శుభ్మన్ గిల్ ఇంకాస్త ముందుకు జరిపించాడు. దీంతో అందరూ కూడా గిల్ కావాలనే సంజు విషయంలో ఇలా చేస్తున్నాడు అన్నారు. అయితే ఇంత పెద్ద దుమారానికి దారితీయడానికి ఇంకొక కారణం లేకపోలేదు. ఇప్పుడు ప్రస్తుతం బీసీసీఐ టీ20 కెప్టెన్ గా అంతకు మునుపు వరకు 3 ఫార్మాట్లకి ఒకటే కెప్టెన్ ఉండాలి అని చెప్పేసి శుభ్మన్ గిల్ అనుకున్నారు. కానీ మ్యాటర్ ఏంటంటే సంజు శాంసన్ ని ఇప్పుడు టీ20 ఫార్మాట్ కెప్టెన్ గా నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. సో అందుకని ఈ రకంగా అసూయపడుతున్నారు అంటూ కూడా న్యూస్లు అయితే వచ్చాయి. అయితే ఇక గిల్ మాత్రమే కాదు, యశస్వి జైస్వాల్, శివం దుబే, రవిచంద్రన్ వంటి వాళ్ళు కూడా అదే ఫోటోని షేర్ చేశారు. కారణం ఏంటి అంటే శుభ్మన్ గిల్ ఫస్ట్ షేర్ చేయడంతో. అయితే దానిలో సంజు ఉన్నాడా లేదా అనే విషయం పైన ఎవరు ఫోకస్ చేయలేదు. దీనిపైన అందరూ కూడా మండిపడుతున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.